హాయ్ ఫ్రెండ్స్, 24 ఏప్రిల్ 1990 రోజున సైంటిస్టులు అంతరిక్షంలోకి ఒక కొత్త టెలిస్కోప్ని లాంచ్ చేశారు. అదే హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ యూనివర్స్కి సంబంధించిన ఎన్నో విషయాల్ని మనకు తెలియజేసింది. సైన్స్ని పూర్తిగా మార్చేసింది. కొన్ని వేల గ్యాలక్సీస్ని, నక్షత్రాల్ని మనకి చూపించింది. ఇందువల్లే మనం ఈరోజు గ్యాలక్సీల పుట్టుక గురించి అర్థం చేసుకోగలిగాం. అలాగే ఒక్క క్షణంలో కొన్ని లక్షల సూర్యులను మింగేసే అంత పెద్ద ఆబ్జెక్ట్స్ గురించి కూడా ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ వల్లే తెలుసుకున్నాం. కానీ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా ఒక లిమిటేషన్ ఉంది. ఏ ఆబ్జెక్ట్ యొక్క లైట్ అయితే ఈ టెలిస్కోప్ మిర్రర్ మీద పడుతుందో కేవలం అలాంటి ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనకు చూపించగలదు. ఈ లిమిటేషన్ వల్లే మనం అంతరిక్ష అంధకారంలో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఈ అంధకారంలో భూమి లాంటి ఎన్నో గ్రహాలు ఉండొచ్చు. అలాంటి గ్రహాల గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి రహస్యమైన విషయాల గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంటే కొన్ని వేల రెట్లు పవర్ఫుల్ అయిన స్పేస్ టెలిస్కోప్ని అంతరిక్షంలోకి పంపించారు. ఆ టెలిస్కోప్ ఈ రోజున్న మోడర్న్ సైన్స్ని పూర్తిగా మార్చేసింది. అదే ద వన్ అండ్ ఓన్లీ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో మనం భూమి లాంటి గ్రహాల్ని వెతికే ప్రయత్నంలో ఉన్నాం. అంతరిక్షంలో చాలా దూరం వరకు వెళ్తూ అక్కడి క్లియర్ కట్ ఇమేజెస్ని చూసి పరిశీలించగలుగుతున్నాం. నాసాకి చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఎలాంటి ఇమేజెస్ని పంపించింది అంటే అవి యూనివర్స్ గురించి మరోసారి ఆలోచించేలా చేస్తూ ఉన్నాయి. ఈరోజు వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసిన కొన్ని ఇమేజెస్ గురించి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా జూపిటర్ ప్లానెట్ ఇమేజ్ గురించి మాట్లాడుకుందాం. కొద్ది రోజుల ముందే నాసా జూపిటర్ యొక్క అద్భుతమైన ఇమేజ్ని రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపే క్యాప్చర్ చేసింది. ఇప్పటి వరకు జూపిటర్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. అసలు మనకు తెలియంది ఈ ఇమేజ్లో ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది జూపిటర్ యొక్క ఒరిజినల్ ఇమేజ్. ఈ ఫోటో లెఫ్ట్ సైడ్లో ఒకసారి చూడండి. ఇక్కడ మీకు జూపిటర్ యొక్క బ్రైట్ మూన్ కనిపిస్తుంది. ఈ మూన్ ఒక నక్షత్రం లాగా మెరుస్తుంది. ఇక్కడ ఆర్డస్టియా అనే టైనీ మూన్ కూడా కనిపిస్తుంది. ఇది జూపిటర్ డస్ట్ పార్టికల్స్తో కలిసి తిరుగుతుంది. అలాగే జూపిటర్కి నార్త్ సైడ్న ఉన్న బ్లూ కలర్లో ఉన్న నార్థర్న్ అరోరా కూడా మీరు చూడొచ్చు. జూపిటర్ సౌత్లో సదర్న్ అరోరా కూడా క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం జూపిటర్ని ఇంత దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ మీకు ఒక డిఫ్రాక్షన్ స్పైక్ కనిపిస్తుంది కదా, దీన్ని జూపిటర్ యొక్క వోల్కనిక్ మూన్ ఐఓ క్రియేట్ చేసింది. ఇది వోల్కనిక్ మూన్ విడిచిపెట్టిన గ్యాస్. అలాగే ఇక్కడ కింద ఒక డిమ్ లైట్ లాగా కనిపిస్తోంది కదా, అది దూరంగా ఉన్న గ్యాలక్సీ. ఇక్కడ మీకు జూపిటర్ యొక్క వైడెస్ట్ క్లౌడ్ కూడా కనిపిస్తుంది. అక్కడ గంటకి 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. దాని కింద ద గ్రేట్ రెడ్ స్పాట్ కూడా కనిపిస్తుంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన జూపిటర్ యొక్క ఈ ఇమేజ్ ఒక ఇన్ఫ్రారెడ్ ఇమేజ్. హ్యూమన్ ఐ డిటెక్ట్ చేయలేని విషయాలన్నీ కూడా ఇందులో క్లారిటీగా కనిపిస్తాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన జూపిటర్ ఇమేజ్ మీకు చూడ్డానికి కొత్తగా కనిపించింది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో ఇమేజ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పటి వరకు మనిషి క్యాప్చర్ చేసిన అతిపెద్ద యూనివర్స్ ఇమేజ్. ఈ సింగిల్ ఇమేజ్లోనే విశాలమైన యూనివర్స్ని మనం చూడొచ్చు. ఈ ప్లేస్ భూమి నుంచి దాదాపు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ఒక విశాలమైన గ్యాలక్సీల యొక్క గ్రూప్. దీన్ని క్లస్టర్ అంటారు. బలమైన గ్రావిటీ కారణంగా గ్యాలక్సీస్ యొక్క ఈ మొత్తం గ్రూప్ ఒకే దగ్గర బాండ్ అవుతూ ఉండటం మీరు చూడొచ్చు. కానీ వీటన్నిటి మధ్య చాలా ఎక్కువ దూరం ఉంటుంది. ఈ ప్లేస్ పేరు పాండోరా క్లస్టర్. దీన్ని సైంటిస్టులు ఆబెల్ 2744 అని కూడా అంటారు. ఈ ఒక్క ఇమేజ్లోనే పెద్ద గ్యాలక్సీస్ మనకు కనిపిస్తాయి. ఈ క్లస్టర్ భూమికి చాలా దూరంగా ఉండటం వల్ల ఇమేజ్ని ఇంత బాగా క్యాప్చర్ చేయగలిగాం. ఈ క్లస్టర్ దాదాపు 35 లైట్ ఇయర్స్ దూరంలో విస్తరించి ఉంది. ఈ ఇమేజ్లో చిన్నగా మెరుస్తూ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా గ్యాలక్సీస్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ క్లస్టర్లో ఉన్న అన్ని గ్యాలక్సీస్ మాస్ కేవలం 5% మాత్రమే. క్లస్టర్లో వ్యాపించి ఉన్న గ్యాస్ యొక్క మాస్ 20% ఉంటుంది. మిగతా 75% మాస్ డార్క్ మ్యాటర్. ఈ డార్క్ మ్యాటర్ గురించి మనం ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయాం. ఈ క్లస్టర్ని చూసి సైంటిస్టులు చాలా ఆశ్చర్యపోయారు. ఈ ఇమేజ్లో మెరుస్తూ ఉన్న ఈ స్టార్ ఈ క్లస్టర్కి చెందింది కాదు. ఈ స్టార్ మన మిల్కీవే గ్యాలక్సీకి సంబంధించింది. క్లస్టర్ ఇమేజ్ క్యాప్చర్ చేస్తుండగా ఈ స్టార్ మధ్యలో ఉంది. కానీ ఈ క్లస్టర్లో రెడ్ కలర్లో ఉన్న చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా దూరంగా ఉన్న గ్యాలక్సీస్. ఈ క్లస్టర్ ఇమేజ్ని జూమ్ చేస్తే ఇక్కడ మీకు ఒక రెడ్ డాట్ కనిపిస్తుంది కదా, దీన్ని చూసి సైంటిస్టులు సందేహంలో పడ్డారు. ఇది ఇంత దూరంగా ఉండటం వల్ల అసలు ఇది ఏంటి అని ఎవరూ చెప్పలేకపోతూ ఉన్నారు. కొందరు సైంటిస్టులు ఈ రెడ్ డాట్ని గ్యాస్ యొక్క గ్లోయింగ్ డిస్క్ అని, మేబీ ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతోంది అని అనుకుంటూ ఉన్నారు. దీని వెనుక ఉన్న రహస్యం గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. సైంటిస్టులు ఈ ఇమేజ్ గురించి ఇప్పటికీ కూడా స్టడీ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఒక ఇమేజ్ని మనం హబుల్ టెలిస్కోప్తో ఎప్పటికీ క్యాప్చర్ చేయలేం.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వల్లే ఇలాంటి ఇమేజెస్ క్యాప్చర్ చేయడం పాసిబుల్ అయింది. ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసిన ఒక కొత్త ప్రపంచం గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్లో ఇక్కడ లైఫ్ అనేది పాసిబుల్ అవ్వచ్చు. భూమి మీద మనిషి భూ ఖనిజాలను ఉపయోగిస్తూ డెవలప్ అవుతూ ఉన్నాడు. అందుకే భూమి యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉంది అని కొందరు సైంటిస్టులు ఫీల్ అవుతూ ఉన్నారు. స్టీవెన్ హాకింగ్ కూడా ఇదే విషయం గురించి చెప్పేవారు. తొందరలోనే భూమి నివసించడానికి అనుకూలంగా ఉండదు అని చెప్పేవారు. రానున్న 3 జనరేషన్స్లోనే భూమి అనేది పూర్తిగా మారిపోవచ్చు. జీవులు భూమి మీద ఉండలేక అల్లకల్లోలం అయిపోతాయి. ఒకవేళ మనం ఏదో విధంగా గ్లోబల్ వార్మింగ్ సమస్యని సాల్వ్ చేసినా కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడలేం. ఎందుకంటే మనం నెమ్మదిగా టైప్ 1 అండ్ టైప్ 2 సివిలైజేషన్గా మారుతాం. అప్పటి వరకు భూమి జీవించడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. డెవలప్మెంట్ కోసం మనకి చాలా ఖనిజాలు మరియు ఇంధనాలు అవసరమవుతాయి. మన అవసరాలన్నింటినీ భూమి తీర్చలేదు. అందుకే మనం స్పేస్లో ఉన్న ఇంకో పెద్ద గ్రహం మీదకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. ఆ గ్రహం దాదాపు భూమిలాగానే ఉండాలి. అలా అయితేనే మనం ఎలాంటి టెరాఫార్మింగ్ చేయకుండా ఆ గ్రహం మీద జీవించవచ్చు. దాంతో కొన్ని వేల సంవత్సరాల వరకు జీవులు ఆ గ్రహం మీద జీవించగలుగుతాయి. భూమి మీద లాగానే ఇక్కడ కూడా మనిషి బాగా బ్రతకగలుగుతాడు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నాసా తన టెలిస్కోప్ సాయంతో అలాంటి గ్రహాలను వెతుకుతోంది. ఇక్కడ ఆశ కలిగించే విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో నాసా ఎలాంటి ఎగ్జో ప్లానెట్ని కనిపెట్టింది అంటే ఫ్యూచర్లో అక్కడ మనిషి జీవించే అవకాశం ఉండొచ్చు మరియు అక్కడ నుంచి భూమిని కాంటాక్ట్ కూడా చేయొచ్చు. నాసా కనిపెట్టిన ఈ ప్లేస్ పేరు TOI 700 స్టార్ సిస్టమ్. ఈ స్టార్ సిస్టమ్ భూమి నుంచి దాదాపు 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అక్కడ భూమిలాగానే చాలా గ్రహాలు తమ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. TOI 700b నుంచి TOI 700e వరకు ఎన్నో ప్లానెట్స్ ఈ స్టార్ సిస్టంలో ఉన్నాయి. ఈ స్టార్ సిస్టమ్ గురించి దాదాపు 1 సంవత్సరం అబ్జర్వ్ చేసిన తర్వాత నాసా ఈ స్టార్ సిస్టంలో TOI 700e అనే హ్యాబిటబుల్ ప్లానెట్ని కనిపెట్టింది. ఈ ప్లానెట్ పొజిషన్ TOI 700c మరియు TOI 700dకి మధ్యలో ఉంది. ఈ ప్లానెట్ చూడ్డానికి భూమిలాగానే ఉంది. ఇది మీకు ప్రాకృతిక భూమిలాగానే అనిపిస్తుంది. కానీ యూనివర్స్లో అన్నీ కూడా ఒకేలా ఉండవు అని అంటూ ఉంటారు. ఈ ప్లానెట్ చూడ్డానికి భూమిలాగానే ఉన్నా కూడా ఈ ప్లానెట్ డిస్టెన్స్ తన స్టార్ నుండి భూమి కంటే కూడా దగ్గరగా ఉంది. భూమికి సూర్యుడికి మధ్య దూరం దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. అదే TOI 700 స్టార్ మరియు TOI 700e ప్లానెట్ మధ్య డిస్టెన్స్ కేవలం 2 కోట్ల కిలోమీటర్లు మాత్రమే. ఇంత దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్లానెట్ స్టార్తో టైడల్లీ లాక్ అయి ఉండొచ్చు అని సైంటిస్టులు అనుకుంటూ ఉన్నారు. అంటే ఈ ప్లానెట్ ఒక సైడ్ ఎప్పుడూ తన స్టార్కి ఎదురుగానే ఉంటుంది, రెండో సైడ్ ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. అందువల్ల ఈ ప్లానెట్ యొక్క ఒక సైడ్ ఎప్పుడు వేడిగా ఉంటుంది, ఇంకో సైడ్ ఎప్పుడు చల్లగానే ఉంటుంది. అయితే ఈ 2 సైడ్స్ మధ్య ఒక టర్మినేటర్ లైన్ ఉంటుంది. అక్కడ వాతావరణం వాముగా జీవించడానికి అనుకూలంగా ఉండొచ్చు. కేవలం ఈ లైనే ఈ గ్రహం యొక్క హ్యాబిటబుల్ జోన్. ఈ ప్లేస్లో టెంపరేచర్ భూమి మీద లాగా ఉండొచ్చు. అలాగే ఈ గ్రహం మీద ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటే మనిషి ఫ్యూచర్లో ఇక్కడ జీవించవచ్చు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసిన కొత్త ప్రపంచం మీకు నచ్చే ఉంటుంది. దీని గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.